సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ గోదాదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆండాల్ తల్లికి గోదాదేవి అని పిలుస్తారు. ఈ తల్లి భూదేవి అంశ. భూమిపైన కలియుగంలో భక్తి తగ్గిపోతూ ఉన్నటువంటి తరుణంలో భూదేవి శ్రీ మహావిష్ణువుని మరలా ఈ భూమిపైన అవతారం ఎత్తమని వేడుకుంటుంది. కానీ శ్రీ మహావిష్ణువు పిల్లలు తండ్రి వింటారో లేదో తెలియదు, కానీ తల్లి ప్రేమగా చెబితే ఖచ్చితంగా వింటారు. కనుక ఒక్కసారి నేను కాదు నువ్వే అవతారం దాల్చు అనుకున్నటువంటి కార్యసిద్ధి అయిపోయిన తర్వాత చివరకు మరలా నన్నే చేరుకుంటావు అని చెప్పి భూదేవిని అవతారం ఎత్తమని శ్రీ మహావిష్ణువు ఆదేశం ఇస్తాడు. ఆ విధంగా మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఒక తులసి వనంలో ఆవిర్భవించింది గోదాదేవి. ఇక గోదాదేవి జన్మకు ముందే స్వామివారు తన బంటును భూమిపైకి పంపించాడు. అదేనండి ఆయన వాహనం అయినటువంటి గరుత్మంతుల వారిని. దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది. అదేమిటంటే ఒకనాడు క్షీరసాగరంలో హాయిగా పడుకుని ఉంటారు మహాలక్ష్మీదేవి. అలాగే శ్రీ మహావిష్ణువు ఇక మహాలక్ష్మీదేవి గరుత్మంతుని పొగుడుతూ ఉంటుంది. మన గరుత్మంతుడు స్వామి ఎంత బాగా మీకు అన్ని వేళలా కూడా సేవ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఒక వరం కూడా ఇవ్వలేదు. ఎప్పుడైనా కానీ పిలిచి ఒక వరమైనా ఇవ్వవచ్చు కదా, ఆయన్ని అనుగ్రహించవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తుంది మహాలక్ష్మీదేవి. దానికి శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, అవును గరుడా, నీవు నన్ను చక్కగా అన్ని వేళలా అంటి పెట్టుకుని ఉండి నాకు చాలా సేవలు చేశావు. నీ సేవలలో సంతోషం పొంది నీకు ఏదైనా కానీ ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నానయ్యా, ఏదైనా వరం కొరకు అంటాడు స్వామివారు. స్వామి, మీ సేవలో తరిస్తున్నాను కదా, మరి ఇంతకంటే నాకు ఇంకేం వరం కావాలి? ఈ అదృష్టం ఎప్పుడు నాకు మీ నుండి అసలు దూరం కాకుండా ఉంటే మిమ్మల్ని నాకు దూరం చేసే విధంగా ఉండకుండా చేయండి చాలు అంటాడు గరుత్మంతుల వారు. కానీ అమ్మవారు మాత్రం అదేమిటయ్యా గరుడా స్వామి వారు అంతగా స్వామివారు ఇస్తానంటే వద్దంటావు, కఠినమంటే తపస్సులు చేస్తే కానీ దొరకనటువంటి అవకాశం కదా ఇది. మరి నీవు ఈ విధంగా ఈ వేళ వచ్చింది, దీన్ని ఏదైనా జార్చుకుంటావా, ఏదైనా వరం కోరుకో అంటుంది అమ్మవారికి. గరుత్మంతుల వారు తల్లి మాట కాదనలేక ఏం వరం కోరుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో అతని మనసులో ఒక విచిత్రమైనటువంటి కోరిక మెదులుతుంది. అది అతనికి కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అప్పుడు గరుత్మంతుల వారు, కోరుకుంటాను తల్లి, నా మనసులో అసలు ఎలాంటి కోరిక ఎందుకు పుట్టిందో నాకే అర్థం కావడం లేదు, కానీ మీరు అనుగ్రహించిన తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది. నేను కోరుకున్న తర్వాత మరలా నన్ను తప్పుగా అనుకోకూడదు సుమా అని చెప్పి అంటారు. ఆ తర్వాత మహావిష్ణువు, ఏ విధమైనటువంటి సంకోచం పెట్టుకోవద్దు గరుత్మంత, భయం కానీ మనసులో ఆలోచన కానీ పెట్టుకోకుండా నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో అది అడుగు అని చెప్పి అడుగుతారు. అప్పుడు స్వామివారు గరుత్మంతుల వారు స్వామివారితో ఇలా అంటారు, స్వామి, నాకు మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశం మాకు మామగారిని అవ్వాలని చెప్పి ఆశగా ఉందని చెప్పి గరుత్మంతుల వారు చెబుతారు. ఇక గరుత్మంతుల వారి కోరిక విన్నటువంటి మహాలక్ష్మీదేవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇదేం కోరిక అని అన్నట్లుగా అమ్మవారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. దానికి జవాబుగా గరుత్మంతుల వారు, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదమ్మా, ఇలాంటి విచిత్రమైనటువంటి కోరిక నా మనసులో ఎందుకు కలిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు. అదిగో ఉన్నారు కదా జగన్నాటక సూత్రధారి, ఆయనకే తెలియాలమ్మా అంటూ శ్రీ మహావిష్ణువుని చూపిస్తూ అంటారు. అవును అవును, ఏ నాటకానికి ఎక్కడ బీజం మొదలవుతుందో ఈయనకే కదా తెలియాలి అనుకుంటుంది అమ్మవారు. అలా ఆ వరం ప్రకారంగా గరుత్మంతుల వారు భూమిపైన మన దేశంలో ఉన్నటువంటి తమిళనాడులో శ్రీ విల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణు చిత్తుడు అనే పేరుతో జన్మిస్తారు. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఒక పూల తోటను పెంచుకుంటూ అక్కడ పూలను తులసిమాలను అన్నిటినీ కూడా చక్కగా కట్టుకుంటూ అదే ఊరిలో ఉన్నటువంటి వటపత్ర సాయి అనేటటువంటి స్వామివారికి ఆ పూలతో చాలా అందంగా అలంకారం చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. విష్ణు చిత్తుడు ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలని నిశ్చయించుకుంటారు. అలా జీవితాంతం కూడా స్వామిని సేవించుకుంటూ ఉంటే చాలు, ఇంకేమీ కూడా వద్దు, ఆ యొక్క సంసార బంధనాలు ఇరుక్కోకూడదని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన చూస్తే గుడిలో చాలామంది ఎక్కువగా ఆయన అసూయ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆయన స్వామిగా అలంకరించడం మొదలుపెట్టిన తర్వాత గుడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇక భక్తులకు ఆయన పట్ల గౌరవ భావాలు ఇంకా బాగా పెరుగుతాయి. ఆ విధంగా గుడికి వచ్చేటువంటి భక్తులు ఆయన చేసేటటువంటి అలంకారం చూసేందుకు చాలామంది వచ్చేవారు అన్నమాట. అలా అవడం వల్ల ఆయన స్వామివారికి ఎవరూ కూడా చేయలేనంత అందంగా అలంకరించేవారే నేను చెప్పుకోవాలి. ఇక ఆయన స్వామివారికి చేయడం పూర్తయిన తర్వాత స్వామిని చూసేందుకు రెండు కళ్ళు చాలనట్లుగా అద్భుతంగా స్వామి ఆమెను అలంకరించేవారు. అయితే ఆ గుడిలో కొంతమందికి అసలు మాట నచ్చేది కాదు. అంటే విష్ణు చిత్తుడు రాకముందు మన మాటే చెల్లేది. ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈ విష్ణు చిత్తునికి జేజేలు కొడుతూ ఉన్నారు అని చెప్పి మనసులో కాస్త ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇక మన తల్లి ఆవిర్భావానికి ఒక్కరోజు ముందు ఉన్నట్లుండి గుడిలో అఖండ దీపం ఆరిపోతుంది.
అయితే ఏదో అశుభం జరగబోతుందని చెప్పి అనిపించే విధంగా భయంకరంగా ఒక్కసారిగా గాలులు వీస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఊరికి ఏదో ఉపద్రవం రాబోతుంది అని చెప్పి అందరూ కూడా భయపడుతూ ఉంటారు. దానికి ఏదో ఒక విధంగా ఆ విష్ణు చిత్తుడు పైకి నెట్టేయొచ్చులే అని చెప్పి అతని స్థానంలో నేను వద్దాంలే అనుకునే అనంత విష్ణు చిత్తునికి అందరూ కూడా పొగడడం అతనికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఇంతలో అక్కడికి రంగనాథ స్వామి వారు ఒక యతీంద్రుల వారి రూపంలో వస్తారు. వచ్చి అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి స్వామికి నమస్కరించి అక్కడ ఆయన చూసినటువంటి కొంతమంది పూజారులు ఇలా అడుగుతారు, తమరెవరు స్వామి అని అడుగుతారు. నన్ను అందరూ కూడా భరద్వాజ యతీంద్రులను అంటారు. నాది బద్రికాశ్రమంలో దేశంలో ఉన్నటువంటి అన్ని వైష్ణవాలయాలను దర్శించుకుంటూ చివరికి ఈ యొక్క వటపత్ర సాయి అయినటువంటి స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఆ ఆలయ అర్చకుడు ఆయన యొక్క తేజస్సును చూసి ఈయన అయితే మామూలు మనుషులా లేడు, త్రికాల జ్ఞానంలో ఉన్నారని చెప్పి అనుకుని స్వామి ఆలయంలో ఎన్నో ఏళ్ళుగా వెలుగుతున్నటువంటి అఖండం ఉన్నట్టుండి ఆరిపోయింది. దీనికి కారణం ఏమిటో మీకు ఏమైనా తెలుసా? ఒకవేళ తెలిస్తే పరిహారం ఏదైనా ఉంటే చెబుతారా అని అడుగుతారు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, మీ ఆలయంలో ఎన్నో ఏళ్ళుగా అపచారం జరుగుతోంది, అందుకే స్వామివారు ఓర్పు నశించి ఈ విధంగా ఆగ్రహించారు. దాని యొక్క ఫలితం ఈ విధంగా మీరు ఇంకా పరిహారం కనుక చేయకపోతే ఈ ఊరు మొత్తం వల్లకాడైపోతుంది, జాగ్రత్త అంటారు. ఇక ఆయన మాటలకు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా పాపం భయపడిపోయి ఎవరి వలన అపచారం జరిగింది స్వామి అని చెప్పి అడుగుతారు. మీలో విష్ణు చిత్తుడు ఎవరు అని అడుగుతాడు. ఆయన అప్పుడే ఆలయంలోకి వస్తున్నటువంటి విష్ణు చిత్తుడు, నేనే స్వామి, ఆ విష్ణు చిత్తుడిని అని అడుగుతాడు. నువ్వేనా ఇంతటి ద్రోహానికి పాల్పడినవాడివి అని అడుగుతాడు ఆయన. అప్పుడు విష్ణు చిత్తుడు ఆశ్చర్యంగా, నేనేం ద్రోహం చేశాను స్వామి? ప్రతి నిత్యము కూడా నిష్కల్మషంగా స్వామి మీద భక్తితో పూలమాలను కట్టి ఆయనను అలంకరిస్తూ ఉన్నాను. అది నాకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, నా స్వామి తప్ప వేరే ప్రపంచం నాకు లేదు అన్నట్లుగా జీవిస్తున్నాను అని చెప్తాడు విష్ణు చిత్తుడు. నీ భక్తిలో లోపం ఉందని నేను చెప్పడం లేదయ్యా, కానీ నువ్వు బ్రహ్మచారివి. నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామిని ఒక బ్రహ్మచారి సేవించడం అలా చాలా అపచారం కదా అని అంటాడు. అదేమిటి స్వామి? నారదుడు, హనుమంతుడు, తుంబరుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మస్వరం ప్రియమైనటువంటి భక్తులు కూడా కదా, మరి నన్ను అంటారేంటి అని విష్ణు చిత్తుడు, ఓ మూర్ఖుడా, నీకు వాళ్ళతో పోలిక, వాళ్ళు మానవులు కారు, బ్రహ్మ మానసపుత్రులు, కారణ జన్ములు. ఈ సృష్టిని సక్రమంగా నడిపించడానికి మానవులు తప్పకుండా జీవితాన్ని కర్తవ్యంగా భావించి నిర్వహించాలి. మా అలాంటి సన్యాసులు కూడా గృహస్థులైన తర్వాతే ఈ సన్యాసాన్ని స్వీకరించాలి. మరి అలాంటప్పుడు అసలు భార్య బిడ్డలు లేనటువంటి నువ్వు ఈ స్వామిని సేవించడం కుదరదు కదా అని అంటాడు. ఆయన మాటలకు అక్కడ గుడిలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు, ఏమిటి స్వామి అలా అంటారు? ఈ విష్ణుచిత్తుల వారు చక్కగా స్వామివారిని అలంకరించడం మొదలుపెట్టాక స్వామిని చూడడానికి దూర రాజ్యాల నుంచి కూడా ఎంతోమంది జనం వస్తున్నారు తెలుసా. ఆయన అలంకరించినట్టు రంగనాథుని చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు అంటూ అందరూ అంటారు. దానికి ఆయన అర్చకులతో ఆడవాళ్ళ మాటలు నమ్ముకొని, మీరు ఈ విషయాన్ని ఉపేక్షిస్తే ఈ ఊరు మొత్తం వల్లకాడు అవడం ఖాయం అని అంటారు. మరలా విష్ణుచిత్తుని చూస్తూ, ఏం విష్ణుచిత్త, వివాహం చేసుకుంటావా లేదంటే ఈ క్షణమే ఈ ఆలయాన్ని విడిచి వెళ్ళిపోతావా అని అడుగుతారు. ఈ సంసార బంధంలో చిక్కుకోవాలని అసలు అనుకోవడం లేదు. ఈ జీవితం నా మొత్తం కూడా స్వామివారికి అంకితం చేయాలనుకున్నాను. నా ప్రాణాలు పోయినా కూడా నా నిర్ణయాన్ని నేనైతే మార్చుకోను అంటాడు విష్ణుచిత్తుడు. అయితే ఈ క్షణమే ఆలయం విడిచిపెట్టి వెళ్ళిపో అంటారు. ఇక అమ్మలందరూ కలిసి నువ్వే స్వామిని అలంకరించాలని చెప్పి మరలా నువ్వు ఈ ఆలయంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు కనుక వీళ్ళ వాక్కును అమ్మవారి వాక్కులాగా భావించి ఖచ్చితంగా నువ్వు 10 రోజులు గడివిస్తున్నాను. మర్యాదగా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుని ఈ 10 రోజుల లోపల పెళ్లి చేసుకుని గృహస్థుగా మారితే నువ్వు స్వామివారి సేవకు అర్హుడవు అవుతావు, లేదా శాశ్వతంగా స్వామి సేవకు దూరం అయిపోతావు, గుర్తుపెట్టుకో అంటారు. అది ఆయన చెప్పడం ఆలస్యం. అంతే, ఆయన అనుచరులతో అక్కడికి వచ్చిన విష్ణుచిత్తుని పట్టుకుని ఆలయం బయటకు తోసేస్తారు. విష్ణుచిత్తుడు ఇంకేమీ చేయలేక పాపం ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అదే బాధలో నిద్రాహారాలు మాని ఏడుస్తూ పాపం అలా కూర్చుని ఉంటాడు. ఇక మరుసటి రోజు బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక ఎవరు కూడా ఒప్పుకోరే అని చెప్పి తెలిసినా కూడా స్వామివారి సేవ కోసం పూలు తీసుకుని రావాలని చెప్పి పూల తోటలోనికి వెళ్తాడు. ఇక ఆయన పూల తోటలో ఒక పక్క దట్టంగా పెరిగినటువంటి చిన్న తులసి తోటలో తులసి మొక్క కింద తులసి మొక్క మొదట్లో చాలా అందంగా పూలు పరిచి ఆ యొక్క సుకుమారమైనటువంటి పువ్వుల పైన ఒక అందమైనటువంటి ఆడపిల్ల కనిపిస్తుంది విష్ణుచిత్తుల వారికి. భూమాత ఒక చిన్న బిడ్డగా తులసివనంలో ఆవిర్భవిస్తుంది. ఇక కర్కాటక మాసంలో పూర్వ ఫాల్గుణ నక్షత్రంలో తులసివనంలో అందంగా
ముద్దులకేటువంటి ఆ చిట్టి పాపాయిగా విష్ణు చిత్తుడికి కనిపిస్తుంది ఆ భూమాత. అందమైనటువంటి భోజనం వాళ్ళు ఎవరికైనా సరే కానీ ఎత్తుకుని ముద్దాడాలి అనిపించే విధంగా అంత అందంగా ఉంటుంది ఆ చిట్టి పాపాయి. అంత అందమైనటువంటి ఆ బిడ్డను తోటలో చూసి విష్ణు చిత్తుల వారు ఆశ్చర్యం, ఆనందం అన్నీ కూడా కలగలిపేలా అలా ఆ ఆనందంతో పాపాయిని చూస్తూ ఉంటారు. ఆహా, ఇంత అందం, ఇంత అందమైనటువంటి అమ్మాయిని, ఇంత పసిపాపను అసలు ఈ లోకం తోటలో విడిచిపెట్టిన వాళ్ళు ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే ఆ పసిపాపను ఎత్తుకుని తన గుండెలకు అత్తుకుని ఇంత చిన్న పాపను తోటలో విడిచిపెట్టి వెళ్ళడానికి అసలు వారికి మనసు ఎలా వచ్చిందో అనుకుంటూ అంతా కూడా చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ తనకు ఎవ్వరు కూడా కనిపించరు. ఇక ఆ తర్వాత ఊర్లోకి వెళ్ళి అందరికీ కూడా చెప్పి ఎవరైనా కానీ ఈ పిల్లని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారేమో కనుక్కోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెబుతాడు. అయితే ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియదు అనేటువంటి జవాబు ఇస్తూ ఉంటారు. ఇక్కడ విష్ణు చిత్తుడికి పాప దొరికిన వెంటనే అక్కడ గుడిలో చాలా అఖండంగా వెలుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఆశ్చర్య ఆనందాల్లో ఇది అసలు ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు విష్ణు చిత్తుడు పాపను తీసుకుని గుడిలోనికి వస్తాడు. తనకు ఆ పాప తులసి వనంలో ఆ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే తీసుకుని వెళ్ళమని చెప్పి ఊర్లో అందరికీ చెప్తాడు. నాకు దొరికిన పాపను గురించి చూసినటువంటి అనంత శాస్త్రి విష్ణు చిత్తుడు బ్రహ్మచారి అని చెప్పి మనందరితో చెప్పాడు కదా, బయట గుడ్డుగా సంసారాన్ని వెలగబెడుతున్నాడు కాబోలు. ఇప్పుడే యతేంద్రులు వారు చెప్పడంతో ఇలా పాపతో సహా వచ్చాడు అని చెప్పి వెక్కిరిస్తూ ఉన్నారు. స్వామివారి సాక్షిగా ఈ పాప ఎవరో నాకు తెలియదు, అందుకే కదా ఎవరైనా ఈ పాపను సంబంధించిన వారు ఉంటే తీసుకుని వెళ్ళమని చెబుతున్నాను అంటాడు విష్ణు చిత్తుడు. ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా ఆఖండం వెలిగింది అనేటటువంటి ఆనందంతో గుడిలోనికి వస్తారు. ఇక వాళ్ళందరూ విష్ణు చిత్తుడు చెప్తున్నటువంటి మాటలు విని ఆ పసిబిడ్డను చూసి ఆ పసికందు మొహంలో ఉన్నటువంటి తేజస్సును గమనించి ఈ యొక్క పాప ఎవరో కానీ కారణ జన్ములు ఉండే జనక మహారాజు సీతమ్మకు దొరికినట్టుగా తల్లి నీకు దొరికిందయ్యా అంటూ కొందరు అంటారు. పాప మీలో ఎవరిదైనా అయితే తీసుకుని వెళ్ళండి అంటూ అడుగుతూ ఉన్న అటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి సాక్షిగా మా బిడ్డ అయితే కాదని చెప్పి అంటారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు ఆ బిడ్డను విడిచిపెట్టలేక సరే అలాగైతే అందరూ వినండి, ఈ బంగారు తల్లిని నేనే తండ్రి అయ్యి నేనే పెంచుకుంటాను, ఆ బిడ్డను పడుకోబెడుతున్నాను అంటాడు. అప్పుడు రంగనాథ స్వామి వారు బిడ్డ పైన ఆశీర్వాదంగా స్వామివారి చేతిలో ఉన్నటువంటి పూలు ఆ బిడ్డ పైన పడతాయి. అది చూసినటువంటి పురోహితులు స్వామివారి ఆశీర్వాదం కూడా దొరికిందిగా, ఇంకేం శుభం, ఈ బిడ్డని ఇక నుంచి నీ బిడ్డే విష్ణు చిత్త, ఈ బంగారు తల్లి నీకోసమే ఈ భూమిపైకి వచ్చినట్టుంది, స్వామివారు నీ చేత పూల సేవ చేయించుకోవాలని ఈ విధంగా నిన్ను అనుగ్రహించారు కాబోలు అని అంటారు. ఆ విధంగా పురోహితుల మాటలను సంతోషంతో పొంగిపోయినటువంటి విష్ణు చిత్తుల వారు ఆ పాపను పెంచుకోవడానికి సిద్ధమైపోతారు. ఆ బిడ్డకు స్వామివారి సమక్షంలోని గోదాదేవి అని నామకరణం చేస్తారు. అలా ఒకనాడు ఆ పాపను ఆడిస్తూ ఉన్నప్పుడు ఆ పాప ఉన్నట్టుండి చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఊరడించినా కూడా ఊరుకోవడం లేదు, గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది. పాలు తాగించినా కూడా తాగడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణు చిత్తుడు అంటే గౌరవం ఇచ్చేవాళ్లే, కానీ చుట్టుపక్కల ఉన్న కొందరు ఆడవాళ్ళు కూడా ఆ బిడ్డ ఏడుపు విని అక్కడికి వచ్చి ఆ పాపను ఊరుకోబెట్టబోతారు. కానీ ఆ పాప మాత్రం పాపం అసలు ఏడవకుండా ఉండలేకపోతుంది, ఏడుస్తూనే ఉంటుంది. చివరికి కడుపులో ఏదైనా నలతగా ఉందేమో పాపం ఎందుకని ఆ బిడ్డను వైద్యుడి దగ్గరికి కూడా తీసుకుని వెళ్తారు. విష్ణు చిత్తుడు వైద్యుడు ఆ పాపను పరీక్షించి పాపకి ఏమీ ఇబ్బంది లేదండి, కొన్నిసార్లు పిల్లలు అలాగే ఏడుస్తూ ఉంటారు, ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది అని చెప్పి పంపించేస్తాడు. ఇక ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. పాప అలా ఏడుస్తూ ఉంటే విష్ణు చిత్తుడికి చేతులు కాళ్ళు ఆడటం లేదు. అయ్యో తల్లి తండ్రి అయ్యి నేనే పెంచుకుంటున్నానే, ఈ బిడ్డ అసలు ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి తల్లిలా లాలించడం రావడం లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలాగ అనుకుంటూ వెళ్తూ స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో గుడి దగ్గర వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. విష్ణు చిత్తుల వారు పాపను ఎత్తుకుని అక్కడ అంతా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా వేదపారాయణం జరిగిన చోటుకి వచ్చేసరికి ఆ పాప ఒక్కసారిగా ఉన్నట్టుండి ఏడుపు ఆపేస్తుంది. మరలా దూరంగా వెళ్తే ఏడుస్తుంది. విష్ణు చిత్తుడికి అర్థం కాదు, ఎలాగైనా సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పి మరలా ఆ వేదపారాయణం జరిగేటటువంటి ప్రదేశానికి వెళ్తాడు. పాప చటుక్కున ఏడుపు ఆపేస్తుంది. తర్వాత వేదపారాయణం అయిపోయి వాళ్ళు స్వామివారి స్తోత్రం చదువుతూ ఉంటారు. అప్పుడు కూడా ఆ పాప ఏడవదు. ఇక అప్పుడు విష్ణు చిత్తుల వారికి అర్థమవుతుంది, ఓహో స్వామివారి నామజపం కానీ స్వామివారి మాటలు కానీ స్వామివారి పాటలు కానీ ఏదైనా కానీ దైవ సంకీర్తన పాప బాగా ఇష్టంగా వింటుంది అని చెప్పి అతనికి అర్థమవుతుంది. అప్పటి నుండి విష్ణు చిత్తుడు అనుక్షణం కూడా స్వామివారి స్తోత్రాలతో పాపను ఆడించడం మొదలు పెడతారు. అలా పాప కూడా చాలా ఇష్టంగా వింటూ ఆడుకుంటూ ఉంటుంది. అలా గోదాదేవి విష్ణు చిత్తుడు ఆలనా పాలనలో పెరుగుతూ ఉంటుంది. నేర్చాక కృష్ణ కథలు అడిగి మరీ చెప్పించుకుంటూ ఉంటుంది. కృష్ణుడికి కథలు లేనిదే భోజనం చేసేది కాదు, అన్నిటికీ కూడా నా కృష్ణుడు అంటూ ముద్దుగా మాట్లాడుతూ ఉండేది. విష్ణు చిత్తుడు కూడా పాప ముద్దు మాటలకు మైమర్చిపోయి వింటూ పాపకు స్వామి
స్వామికి వారి కథలు చెబుతూ ఉంటాడు. అలా స్వామివారికి పూల సేవలు అలంకారాలు చేస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు విష్ణుచిత్తుడు గుడి నుండి బయటకు వచ్చేసరికి గోదాదేవి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విష్ణుచిత్తుడు పాపకు భోజనం కలిపి పెడుతూ గజేంద్ర మోక్షం కథను చెబుతున్నాడు. కథ అంతా విన్నటువంటి గోదాదేవి, ఆహా, కృష్ణుడి కథ చాలా బాగుంది నాన్నగారు అంటుంది. తర్వాత విష్ణుచిత్తుడు పూల తోటలో మొక్కలకు సరిచేస్తూ ఉన్న వాటికి నీళ్లు పోస్తూ కాసేపు కాలం గడిపి మరలా గోదాదేవిని నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా స్నాన సంధ్య వందనాలు పూర్తి చేసుకుని పూలు కోసి స్వామివారికి మాలలు కడతాడు. మాలలు కట్టేటప్పుడు తన కూతురు కోసం పూలతో ఒక చిన్న బంతిని కూడా తయారు చేస్తాడు విష్ణుచిత్తుడు. ఇప్పుడు ఆ చిన్ని గోదాదేవి కూడా విష్ణుచిత్తుడికి పూలు కోయడంలో కట్టడంలో తన చిట్టి బంగారు చేతులతో సహాయం చేస్తూ ఉండేది. అలా తండ్రి తన కోసం చేసినటువంటి బంతిని చూసి మురిసిపోతూ ఉండేది. అలా కట్టినటువంటి బంతిని అన్నిటినీ కూడా చక్కగా ఒక బుట్టలో సర్దుకుని గోదాదేవి కూడా తీసుకుని గుడికి వెళ్ళేవాడు. మాలలను విష్ణుచిత్తుడు తన తండ్రి స్వామివారికి అలంకరించేలోపు బయట పూల బంతితో ఆడుకుంటూ ఉండేది చిట్టి గోదాదేవి. ఆడుకుంటూ ఆ గుడిలో పుష్కరిణి వద్దకు వెళ్తుంది. ఆ బంతి వెళ్ళి సరిగ్గా పుష్కరిణిలో పడుతుంది. అలా గోదాదేవి నిదానంగా మెట్లు దిగుతూ బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ లోపు అక్కడి నుండి కానీ ఒక పెద్ద సర్పం గోదాదేవి ముందుకు వచ్చి బుస కొడుతూ ఉంటుంది. గోదాదేవికి ఆ పామును చూడగానే ఒంట్లో వణుకు పుడుతుంది. తండ్రి దూరంగా గుడిలో స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటాడు. అరవాలంటే భయంగా ఉంటుంది. భయంతో గొంతు నుండి శబ్దం కూడా రాదు. ఆ పాపకు అప్పుడు గోదాదేవికి తండ్రి చెప్పినటువంటి ఆ గజేంద్ర మోక్షం కథ గుర్తుకొస్తుంది. ఆర్తితో పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. స్వామి అని చెప్పాడు కదా నాన్న అనుకుని, కృష్ణ కాపాడుతావా అంటూ కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తుంది. వెంటనే స్వామివారు బాలకృష్ణుడి రూపంలో గోదాదేవి ఉన్నటువంటి ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే గోదాదేవి భయపెడుతూ ఉన్నటువంటి ఆ పాపను వెంటనే మాయమైపోతుంది. కృష్ణుని చూడగానే గోదాదేవి సంతోషంగా, ఆహా, మా నాన్నగారు చెప్పింది నిజమే, పిలిచిన వెంటనే వచ్చేసావు కృష్ణ అని అంటుంది. తర్వాత కృష్ణుడినే చూస్తూ, కృష్ణ నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. మా నాన్నగారు చెప్పింది నిజమే సుమా, పిలిచిన వెంటనే వచ్చేసావే నీవు అంటుంది. తర్వాత కృష్ణుడిని తదేకంగా చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటుంది. ఏం చెప్పారు మీ నాన్నగారు నా గురించి అని అడుగుతాడా ఆ చిన్ని కృష్ణుడు. గజేంద్రుడు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చావట కదా, అంతా అలా ఎవరైనా నిన్ను ఆర్తిగా పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావట కదా అంటూ ముద్దుగా అడుగుతుంది గోదా. ఆహా, ఇంకేం చెప్పారు మీ నాన్నగారు నా గురించి అని అడుగుతాడు కృష్ణుడు. కృష్ణుడు లాంటి వాడు ఇంకెవరు ఉండరమ్మా, అంత బాగుంటాడు అని చెప్పారు. నిజమే, నువ్వు చాలా బాగున్నావు, నీలాంటి వాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు అంటుంది గోదాదేవి. అవునా, అలా చెప్పారా మీ నాన్నగారు? నాకు తెలియదే. మీ నాన్నగారికి చాలా విషయాలు తెలిసే, అయినా ఏమీ తెలియనట్టుగా ఉంటాడు అంటాడు కృష్ణుడు. అవును, మా నాన్నగారికి చాలా చాలా విషయాలు తెలుసు కృష్ణ అంటూ 2 చేతులు వెనక్కి చాపి చూపిస్తూ, రోజు కూడా నీ కథలు ఇన్ని చెప్తారు తెలుసా మా నాన్నగారు, అవంటే నాకు ఎంతో ఇష్టం అంటుంది గోదాదేవి. సరే, నేను వెళ్ళాలి, నేను మరలా రేపు వస్తాను అంటాడు కృష్ణుడు. రేపు వస్తావు కదా, ఖచ్చితంగా వస్తావా అంటూ ఆశగా అడుగుతుంది గోదా. దానికి కృష్ణుడు, ఓ తప్పకుండా వస్తాను, ఇద్దరం కలిసి ఆడుకుందాం, నేను ఈ పిల్లని గురువుని ఊది నిన్ను పిలుస్తాను, అది విన్న వెంటనే నువ్వు రావాలి, సరేనా అంటాడు. ఇక ఆ తర్వాత గోదాదేవి గుడిలోకి వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుని తండ్రితో పాటుగా ఇంటికి వెళ్ళిపోతుంది. మరలా యథావిధిగా తండ్రి నోటితో కృష్ణుడు కథలు వింటూ భోజనం చేసి కథలు వింటూ పడుకుంటుంది. మాట ఇచ్చిన విధంగా మరుసటి రోజు కృష్ణుడు తన పిల్లని గురువుతో చక్కగా ఊదుతూ గోదాదేవిని పిలుస్తారు. స్వామివారి వేణుగానం విన్న వెంటనే గోదాదేవి పరుగున వెళ్తూ ఉంటుంది. దారిలో గోదాదేవి కూడా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆడుకుంటూ, ఓయ్ గోదా, రా ఆడుకుందాం అంటూ ఆడుకోవడానికి పిలుస్తారు. నేను మీతో ఆడుకోను, నా కృష్ణుడితోనే మాత్రమే ఆడుకుంటానని చెప్పి అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. ఇక కృష్ణుడు గోదాదేవి కోసం వేచి చూస్తూ ఉంటాడు. కృష్ణుడిని చూసి వెంటనే సంతోషంగా చెప్పినట్లు వచ్చావే అంటుంది. ఇక గోదాదేవి కృష్ణుడి కోసం చిట్టి పూలమాలలు అల్లి ఒక చిన్న బుట్టలో పట్టుకుని వచ్చి ఉంటుంది. వాటిని చూపిస్తూ, కృష్ణ, నీ కోసం ఈ పూలను నేనే స్వయంగా అల్లి తీసుకొచ్చాను, ఇందులో ఏది కావాలో తీసుకో అంటుంది. నా కోసం నువ్వే అల్లావు కదా, కాబట్టి నీ చేత్తో వెయ్యి అంటాడు కృష్ణుడు. గోదాదేవి ఒక మాలను తీసి, ఇది బాగుందా అంటూ వేయబోతుంది. అప్పుడు కృష్ణుడు, నువ్వు ముందు వేసుకుని చూసుకో, బాగుంటే నాకు వేయద్దు అని అంటాడు. సరే, ఇక గోదాదేవి ఒక మాలను తీసుకుని మెడలో వేసుకుని దగ్గరలో ఉన్నటువంటి కొలనులో ఉన్నటువంటి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, ఆహా, చాలా బాగుందని చెప్పి కృష్ణుడికి వేస్తుంది. ఇక అయ్యో, నువ్వు అలా వేసుకున్నావేమిటి, నాన్నగారు అలా వేయకూడదు అని చెప్పాడు, నువ్వు ఈ విధంగా వేసుకోవడం తప్పు కదా అంటుంది గోదాదేవి. నేను ఒకటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వేసుకుని ఇచ్చినటువంటి పూలంటే నాకు ఇంకా ఇష్టం, అందులో అసలు పాపమే లేదు, దాన్ని నా మెడలో వేస్తే కదా, నువ్వేం బాధపడకు ఇక అంటాడు కృష్ణుడు. ఇక ఆ తర్వాత కృష్ణుడు, ఆడుకుందామా అంటాడు. అప్పుడు గోదాదేవి కూడా, సరే ఆడుకుందాం,
అని అంటుంది. ఇద్దరు చేతి పట్టుకుని చాలాసేపు వాళ్ళిద్దరూ ఆడుకుంటారు. అన్ని ఆటల్లోనూ కృష్ణుడు ఓడిపోయి గోదాదేవిని గెలిపిస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి, ఆహా జగన్నాటక సూత్రధారి, నువ్వు ఈ చిన్న ఆటలో ఓడిపోవడం ఎంత ఆశ్చర్యం, నువ్వు కావాలనే ఓడిపోతున్నావు కదా స్వామి అంటూ అడుగుతుంది. ఇక స్వామివారు తన మనసులో అమ్మవారి మాటలు విననట్టుగా, అవును నువ్వే ఒప్పుకుంటున్నావు, ఈ భూమినంతటిని పంపించింది కదా లక్ష్మి, నువ్వు మాత్రానికి అసూయ పడుతున్నావే అంటూ నవ్వుతాడు. ఇక గోదాదేవితో కృష్ణుడు ఆటలాడి చాలా అలసిపోయాను, నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటాడు. అయ్యో కృష్ణ, ఆకలి వేస్తుందా, సరే పద మనం ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఏదైనా పెడతాను అంటుంది. అని చెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక ఇంట్లో ఏముంది అని అడుగుతాడు కృష్ణుడు. ఓ బోల్డ్ అంత, మా ఇంట్లో వెన్న ఉంది, నీకు ఇస్తాను. ఇంటికి కృష్ణుడిని తీసుకువెళ్తుంది. ఇంటికి వెళ్ళాక వెన్నకొండ పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్తారు. ఇద్దరు కూడా వెన్నకొండ ఉట్టిపైన ఉంటుంది. పాపం ఎంత ఎగిరినా కూడా ఆ ఉట్టిపైన ఉన్న కొండ అందదు గోదాదేవికి. అంత ఆకలిగా ఉన్న కృష్ణుడికి వెన్న ఇవ్వలేకపోతున్న నిరాశగా కృష్ణుడి వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను కింద కూర్చుంటాను, నువ్వు నా పైన ఎక్కి ఆ వెన్నకుండా తీసుకో, మా బృందావనంలో కూడా మేము ఇలాగే చేసేవాళ్ళం అని తెలుసా అని అంటాడు. ఆ తర్వాత కృష్ణుడు 4 కాళ్ళ పైన కిందకు వంగి కూర్చుంటాడు. గోదాదేవి కృష్ణుడు వీపు పైన ఎక్కి నిదానంగా ఆ యొక్క వెన్న కొండను కిందకి దించుతుంది. ఇక ఆ తర్వాత కృష్ణుడు ఇష్టంగా ఆ కొండలో ఉన్నటువంటి వెన్నను పూర్తిగా తింటాడు. గోదాదేవి చూస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణుడు ఆ వెన్న అంతా కూడా ఎవరు తిన్నారని మీ నాన్నగారు అడుగుతారు కదా, మరి నువ్వు ఏం చెప్తావు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే గోదాదేవి, ఇంకెవరు, నువ్వే ఇక్కడికి వచ్చి తిన్నావు అని చెప్తాను అంటుంది. అప్పుడు కృష్ణుడు, నేను వచ్చి వెన్న తిన్నాను అంటే ఎవరైనా నమ్ముతారా, నిన్నే తిడతారు అంటాడు. నాన్నగారు నేను చెప్పింది ఎప్పుడు కూడా నమ్మకుండా ఉండరు అంటుంది గోదాదేవి. లేదు, నేను వచ్చానంటే ఎవరు నమ్మరు, ఒకవేళ నిన్ను తిడితే, నిన్ను గట్టిగా కొడితే అప్పుడు ఏం చేస్తావు అంటాడు కృష్ణుడు. ఎవరు నమ్మకపోయినా మా నాన్నగారు అయితే నమ్ముతారు, నాన్నగారికి నేనంటే ఎంతో ఇష్టం, ఒకవేళ అలా నమ్మకుండా నన్ను తిట్టినా కొట్టినా నీకోసం నేను భరిస్తాను అని చెప్తుంది గోదాదేవి. ఇక అప్పుడే విష్ణు చిత్తుడు వస్తాడు. విష్ణు చిత్తుడు రావడంతో కృష్ణుడు మాయమైపోతాడు. ఇక కృష్ణుడు మాయం అవడంతో గోదాదేవి ఆశ్చర్యంగా, కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ అంతా వెతుకుతూ ఉంటుంది. తన కూతురు అరుపులు విని అక్కడికి వచ్చిన విష్ణు చిత్తుడు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావమ్మా, ఏమైనా భయపడ్డావా అని అడుగుతాడు. లేదు నాన్నగారు, కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వెతుకుతూ ఉన్నాను అంటుంది గోదాదేవి. ఇక విష్ణు చిత్తుడు అక్కడ ఉన్నటువంటి ఖాళీ వెన్నకుండను చూసి ఆశ్చర్యంగా చూస్తూ అంటాడు. గోదాదేవి మాత్రం భయంగా తండ్రి వంక చూస్తూ ఉంటుంది. ఇక బంగారు తల్లి, ఏమైందమ్మా, ఈ నిండుగా ఉన్నటువంటి వెన్న అంతా కూడా ఏమైపోయింది అని అడుగుతాడు. అప్పుడు గోదాదేవి, నాన్న కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడే ఈ వెన్న అంతా తినేశాడు అని అంటుంది. అమాయకంగా తన కూతురి మాటలు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ కలియుగంలో కృష్ణుడు ఎలా వస్తాడు, సరే ఒకవేళ రాలేదు అనుకో, మరి ఎవరు రాకపోతే అంత ఉన్నటువంటి వెన్న నిండా కిందకి ఎలా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. నేను చెప్పింది నిజం నాన్నగారు, నిజంగా కృష్ణుడు వచ్చాడు, నువ్వు గజేంద్ర మోక్షం కథ చెప్పావు కదా, మనం ఆపదలో ఉంటే శ్రీకృష్ణుడు పిలిస్తే పలుకుతాడు, తప్పకుండా వస్తాడు అని చెప్పావు కదా. విన్న తర్వాత పాము కనిపించింది, అప్పుడు వచ్చాడు కృష్ణుడు, ఈరోజు వచ్చాడు, మేమిద్దరం కూడా చాలా ఆటలాడుకున్నాం నాన్నగారు, తర్వాత ఆకలి వేసింది అన్నాడు, ఇంటికి తీసుకొచ్చాను, ఉట్టి అందకపోతే తనే వంగి కూర్చుంటే నేనే కృష్ణుడి వీపు మీద ఎక్కి ఆ కొండ తీశాను, ఆ తర్వాత ఆ వెన్నంతా తిన్నాడు, నేను నిజమే చెప్తున్నాను నాన్నగారు, నన్ను నమ్మండి, నన్ను కొడతావా నాన్న అంటూ భయంగా అడుగుతుంది. అప్పుడు కృష్ణ చిత్తుడు, అయ్యో చిట్టు తల్లి, నువ్వు నా బంగారానివమ్మా, నిన్ను ఎలా కొడతాను రా తల్లి, అసలు ఎప్పటికీ నిన్ను కొట్టనమ్మా అంటూ ధైర్యం చెప్పి హక్కును చేర్చుకుంటాడు. తర్వాత యథావిధిగా తన పనులు చేసుకుంటూ ఆలోచనలో పడతాడు. తన కూతురు ఏమైనా కానీ భ్రాంతిలో ఉందా ఏమిటి అని అనుకుంటాడు. అలా ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఏమాత్రం కూడా అర్థం కాదు. ఇక పక్కింటి స్నేహితుడు వచ్చి, ఏమిటి విష్ణు చిత్త, ఏమిటి ఆలోచిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు విష్ణు చిత్తుడు జరిగినటువంటి విషయం కూడా అతనికి కూడా చెప్తాడు. దానికి ఆయన, ఈ మాత్రం దానికి ఎందుకు అలా డీలా పడిపోతావు, చిన్నప్పటి నుంచి అమ్మాయికి విష్ణు భక్తి ఎక్కువ కదా, దానికి తోడు నువ్వు కూడా అమ్మాయికి ఎప్పుడు కూడా కృష్ణుడి కథలు చెప్తూ ఉంటావు, దానివల్ల అమ్మాయికి ఎప్పుడు కూడా కృష్ణ ధ్యాస అయిపోయినట్టుగా అయిపోయింది, కనుక కృష్ణ ధ్యాసలో పడి కృష్ణుడే తన దగ్గరికి వచ్చాడు అనేటటువంటి భ్రమలో ఉంది, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, కొన్నాళ్ళు అమ్మాయిని గురుకులంలో చేర్పించు, గురువులు చెప్పే పాఠాల్లో మనసు నిగ్నం చేసి తన తోటి ఆటపాటలతో తన ధ్యాస మరలుతుందేమో అని చెప్పి సలహా ఇస్తాడు. ఆ విష్ణు చిత్తుడికి కూడా అది మంచిది కదా అని చెప్పి అనిపించి వెంటనే మర్నాడు గోదాదేవిని గురుకులంలో చేర్పిస్తాడు. ఇక గోదాదేవి గురుకులంలో చేరిన తర్వాత కృష్ణుడు రావడం లేదు. గురువులు చదువు సంధ్య నేర్పించడంలో కొంతవరకు గోదాదేవి ధ్యాస కృష్ణుడి వైపు నుండి మరలించగలుగుతారు. కానీ దీనికి సమయాల్లో కూడా తీరిక సమయాల్లో తోటి అమ్మాయిలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉండేది గోదా. ఆశ్రమంలో కూడా కృష్ణుడి విగ్రహం ఉండేది. విగ్రహం
దగ్గరే మండపంలో కూర్చుని ఆలోచిస్తూ ఉండేది. తనతో పాటు చదువుకోవడానికి వచ్చినటువంటి అమ్మాయిలందరూ కూడా రా గోదా ఆడుకుందాం, మేమందరం కూడా ఆడుకుంటుంటే నువ్వు ఒక్కదానివి చూస్తున్నావే, అలా కూర్చున్నావు ఎందుకు? గోదాదేవి ఎవరి మాటలకి జవాబు ఇచ్చేది కాదు. ఎవరితో కూడా మాట్లాడకుండా అలా కృష్ణుడి విగ్రహం ఉన్నటువంటి మండపంలో కూర్చుని ఉండేది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది. అంతే, గురువుగారు చెప్పినటువంటి పాఠాలు మాత్రం చక్కగా నేర్చుకునేది. విద్యాబుద్ధుల్లో మంచి మంచి ప్రావీణ్యం కూడా పొందేది. ఆ విధంగా గోదాదేవి యుక్త వయసులోకి వస్తుంది. గోదాదేవి కృష్ణుడి విగ్రహం ముందు కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. గోదాదేవితో ఉన్న అమ్మాయిలందరూ కూడా అది నచ్చేది కాదు. పాపం మన గోదా ఏదో మనసులో ఉంచుకొని బాధపడుతుంది. ఈరోజు ఖచ్చితంగా మనమైతే అదేమిటో తెలుసుకుందాం, మంచి పరిష్కారాన్ని ఆలోచించాలని చెప్పి అందరూ కలిసి అనుకుని గోదాదేవి దగ్గరికి వచ్చి, గోదా నువ్వు ఎందుకు ఇలా ఎప్పుడు ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చుంటావు? నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పవచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు మరి నేను చెబితే మీరు అందరూ నన్ను పిచ్చి అంటారు కదా, మరి నేను పిచ్చిదాన్ని చూస్తే నేను బాధపడతాను కదా అంటుంది గోదాదేవి. అయ్యో, మన గురుకులంలో అందరిలోనూ నువ్వే గొప్పదానివి, నిన్ను పిచ్చిదాన్ని ఎవరు అనుకోరు. అలాంటి ఆలోచన నేను పెట్టుకోకుండా నీ మనసులో ఏముందో చెప్పు అని అడుగుతారు. అప్పుడు గోదాదేవి తన చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆ యొక్క స్నేహితురాలకు చెప్పుకుంటూ వస్తుంది. కొందరు గోదాదేవిని అన్నట్టుగా ఇది నిజంగానే పిచ్చిదే అనిపోతే, ఈ కోలంలో కృష్ణుడు పిలవగానే రావడం ఏమిటి, ఆడుకోవడం ఏమిటి, పిచ్చి ముదిరిపోయింది అంటారు. పైకి చెప్పరు, కానీ కొందరు మాత్రం ఏమో నిజమేమో, ఆ దేవుడు గోదా తలరాతలు ఏ విధంగా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఏదైనా అద్భుతం జరగడానికి ముందు ఎవరు కూడా నమ్మరు కదా. కనుక గోదాదేవి జీవితంలో కూడా అయ్యి ఉంటుందేమో కొందరు అనుకుంటారు. ఇక సరస్వతి కటాక్షం ఉన్నటువంటి అమ్మాయి అలాంటి గోదా ఏమన్నా మనకు ప్రయత్నంగా సహాయం చేద్దాము అని చెప్పి అనుకుంటూ వాళ్ళకు ఒక ఉపాయం వస్తుంది. గోదా ఇలా చూడు, కృష్ణుడు నిన్ను చూడడానికి రావడం లేదని చెప్పి ఆలోచిస్తున్నావు కదా, కృష్ణుడు వచ్చేలా నువ్వే అతన్ని ఆకట్టుకో. కృష్ణయ్య ఎలాగో మంచి రసికుడు కదా, కృష్ణయ్య రకరకాల అంకలతో, నాట్యాలతో, నీ వయ్యారాలతో, ఆటపాటలతో, రకరకాల చీరకట్టులతో కృష్ణయ్యని ఆకట్టుకొని ఇలాంటి అందగత్తిని అలా అలంకరించుకుని కళ్ళ ముందు నిలబడితే కట్టుబడిపోయిన అందగాడు కూడా అందకుండా ఉంటాడు చెప్పు. వాళ్ళందరూ కూడా చెప్తారు. ఇక అప్పుడు గోదాదేవి వాళ్ళ మాటలు విని కృష్ణుడు వస్తాడా అని చెప్పి అడుగుతుంది. ఆశగా సిగ్గుపడుతూ అడుగుతుంది. నిజంగా అలా చేస్తే నా కన్నయ్య నా కోసం వస్తాడంటే మీరు ఏం చెబితే అది చేస్తాను అంటుంది. తప్పకుండా వస్తాడు గోదా, సరస్వతి కటాక్షం కలదానివి, లక్ష్మీ స్వరూపమంతా ఉన్నదానివి, ప్రపంచంలో అందమంతా కలబోసిన నీలో దాచుకున్న దానివి, నీకోసం మరి ఎవరికోసమైనా రాక తప్పదు. గోదాదేవిని వెనక నుండి స్నేహితురాలు చెబుతుంది. ఆ రోజు నుంచి గోదాదేవి కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడు అనే ఆశ చిగురిస్తుంది. అప్పటి నుంచి చక్కగా కృష్ణుడి కోసం తనను తాను అందంగా అలంకరించుకుంటూ కృష్ణుడి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలాడుతూ సమయాన్ని గడుపుతూ ఉండేది. అలా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నటువంటి తమ స్నేహితురాలను చూసి పోనీలే ఎలాగైనా తన మనసును శరీరం పైన అలంకరణ పైన కొంచెం ఉత్సాహంగా కనిపించేలా చేశాంలే అని చెప్పి అనుకుంటారు వాళ్ళ స్నేహితులు. ఇక ఆ విధంగా విద్యాభ్యాసం ముగించుకుని చక్కగా స్నేహితులు చెప్పిన విధంగా కృష్ణుడిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తండ్రితో పాటు తను కూడా అందమైనటువంటి పూలమాలలు అల్లుతూ ఆ యొక్క పూల అలంకరణలో తన కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అని ఊహించుకుంటూ అలా ప్రతిరోజు కూడా కొత్త కొత్త అలంకారాలతో అందంగా మెరిసిపోతూ ఉండేది గోదాదేవి. గురుకులం నుండి వచ్చాక తన కూతుర్లో వచ్చినటువంటి మార్పును చూసి విష్ణుచిత్తుడు కూడా సంతోషిస్తాడు. ఇక తన కూతురు ఎదిగినటువంటి వయసులో ఉంది కదా, ఇలా అనుకుంటాడు, మురిసిపోతూ ఉంటాడు. అలా ఒకనాడు తనను తాను అందంగా అలంకరించుకుంటూ అద్దంలో చూసుకుంటూ, చూడు కృష్ణ, నీ కోసం ఎంత చక్కగా అలంకరించుకున్నానో, ఈరోజు నీ ఒంటి రంగులో ఉన్నటువంటి పరిగిని వేసుకున్నాను, నీ ఒంటి పైన అలంకరించే గులాబీల రంగులో వేసుకున్నాను, బాగుందా కన్నయ్య? చిన్నగా ఉన్నప్పుడు చిట్టి కన్నయ్యలా వచ్చావు కదా, మరి ఇప్పుడు నా మనసును దోచుకునే గోపాలంలా వస్తావా, శ్రీరంగనాథుని రూపంలో వస్తావా, ఎలా వస్తావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. ఇక నన్నేమి మాత్రమే చూడకుండా చెప్పడం లేదు కన్నయ్య, అయ్యా నేను ఎంత స్వార్థపరురాలను కాకపోతే ఈ విశ్వానికే మొత్తానికి కూడా పోషకుడివి, అలాంటి నిన్ను కేవలం నన్ను మాత్రమే చూడమని చెప్తానా చెప్పు, కేవలం నీలో నన్ను చేర్చుకోవయ్యా అని మాత్రమే కదా నిన్ను అడుగుతున్నాను అనుకుంటూ ఉంటుంది. అంతలో విష్ణు చిత్తుడు తోటలో నుండి పువ్వులు తెంపుకొని వచ్చి స్వామి కోసం పూలు అల్లుతూ ఉంటాడు. గోదాదేవి కూడా వెళ్ళి తండ్రితో కూర్చొని పూలమాలలు అల్లుతూ ఉంటుంది. ఇక విష్ణు చిత్తుడు గోదాదేవితో, అమ్మా గోదా, నువ్వు నాకంటే అందంగా చాలా చక్కగా అల్లుతావు పూలు, అంటే పూలు కట్టినటువంటి వారు ఇంతకుముందు నేను ఎప్పుడు అలంకరించేటప్పుడు కూడా ఇంకా అందంగా కనిపిస్తున్నారు నువ్వు అల్లిన పూలతోటి, అందుకే నువ్వు కట్టేటటువంటి అందమైన పూలమాలలతో తనను తాను అలంకరించుకోవాలని చెప్పి స్వామి కూడా వేచి చూస్తున్నాడేమో అనిపిస్తుందమ్మా, ఇది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది తెలుసా అంటాడు. అప్పుడు గోదాదేవి ఇలా అంటుంది, నాన్న ఈరోజు నేను కూడా వస్తాను స్వామివారి దగ్గరికి వచ్చి స్వామిని చూసుకోవాలి, స్వామిని నా
అలంకారంలో చూసుకుని నా కళ్ళల్లో నింపుకుంటాను అంటుంది. ఇక తండ్రితో పాటుగా గుడికి వెళ్ళి ముగ్ధ మనోహరమైనటువంటి స్వామి విగ్రహాన్ని చూస్తూ ఎంత అందంగా ఉన్నారు స్వామి, మీరు మీ కళ్ళు చూస్తూ ఉంటే జీవితం మొత్తం ధన్యమైపోతుంది, మోహనాకారుడివి నువ్వు, నా అందం ఎలా ఆకర్షిస్తుంది అని చెప్పి అనుకుంటుంది. మీ అందం ముందు నా అలంకరణ ఏమాత్రం సరిపోదు, అందుకేనా నేను ఎంతగా ఆశపడి నిన్ను అలంకరించుకున్నా కూడా నువ్వు నన్ను చూడడానికి కూడా రావడం లేదు, తొందరగా రాకన్నయ్యా అని పిలుస్తూ ఉంటుంది. అంతలో గుడిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు చీరకట్టు గోదాదేవిని చూసి ఆకర్షించేలా ఉంటుంది. అది ఒక విశేషమైనటువంటి చీరకట్టు. అది చూడడం గోదాకు కొత్త ఏమీ కాదు. యుక్త వయసులో ఉన్నటువంటి తాను ఎప్పుడూ కూడా పరిగిణిలో వేసింది కాబట్టి ఆ చీర కడితే నా కన్నయ్యను నచ్చుతుందేమో అని అనుకుంటుంది గోదాదేవి. ఆ చీర కట్టులో చూసి అయినా నా స్వామి నా కోసం వస్తాడేమో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత విష్ణు చిత్తుడికి గుడిలోనే ఏదో ఒక పని పడుతూ ఉంటుంది. గోదాదేవి ఒంటరిగా స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ ఆయన ధ్యాసలోనే ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఇంటికి వెళ్ళి మరలా కృష్ణుడి కోసం అలంకరించుకోవడం మొదలు పెడుతుంది. ఒక్కసారి కనిపించు కృష్ణ, ఇంకేమీ అడగను నిన్ను, ఇదంతా నీకోసమే, ఈ అలంకరణ అంతా కూడా నీకోసమే కదా అంటూ భక్తితో మునిగిపోయి పారవస్యంలో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈసారి విభిన్నంగా ఒక పక్కకు చిన్న కొప్పు కొట్టి, కొప్పు నిండా పూలు చుట్టి, కొప్పు చివరన చిన్న ఆవరణం కూడా పెట్టుకుని అందంగా కృష్ణుడి కోసం అలంకరించుకుని చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకుని అందమైనటువంటి ముక్కలతో ముద్దుగా కనిపిస్తుంది. స్వామి పక్కన ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు చూస్తే ఈసారి మీరు తప్పకుండా కిందికి దేవుడిలాగా గోదాదేవికి ఇక మీరు వెళ్లకుండా ఉంటారా అని మనసులో అనుకుంటుంది. ఇక స్వామివారు కూడా గోదాదేవి అలంకరణ చూసి తన పైన చూపిస్తున్నటువంటి భక్తికి ప్రేమకు పరవశుడే కృష్ణుడి రూపంలో గోదాదేవి ముందుకు వెళ్తాడు. స్వామిని చూడగానే గోదాదేవి చక్కగా ఆనందంగా మంత్ర ముగ్ధురాలై అంజను బాహుడికి అరవింద దళయాదునికి చూస్తూ ఆయన రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటుంది. స్వామికి చేతులెత్తి మొక్కి, స్వామి ఎన్నేళ్లకు కరుణించాను, మిమ్మల్ని చేరుకోవడానికి నేను ఎన్నేళ్ళు ఎదురు చూడాలో చెప్పండి అంటూ స్వామిని చేస్తూ ఉంటుంది. స్వామివారు అందంగా చిరునవ్వు నవ్వుతూ, నువ్వు వెళ్ళిన పని మొదలు పెట్టకుండా నేను నన్ను ఎలా చేరుకుంటావు గోదా అంటాడు. స్వామి గోదాదేవికి అర్థం కాదు. నేను వెళ్ళిన పని, నేను ఎక్కడికి వెళ్ళాను స్వామి, ఎక్కడికి వెళ్ళలేదే, గురుకులానికే కూడా వెళ్ళాను అంటుంది అమాయకంగా. మానవ జన్మను ఎత్తి మానవ సహజమైనటువంటి నువ్వు ఎవరో నువ్వు మర్చిపోతున్నావు గోదా, నువ్వు చేయవలసిన కర్తవ్యం చేస్తావులే, దానికి నీ తండ్రి అంకురార్పణ చేస్తాడు అంటాడు స్వామి. గోదాదేవికి ఇంకా అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత స్వామివారు ఒక చిలుకను గోదాదేవి చేతికి ఇస్తారు. దాంతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటే ఈ చిలుకతో నువ్వు వర్తమానం పంపించు, నా కోసం నువ్వు పూలమాలను ముందుగా నువ్వు అలంకరించుకుని వాటిని నాకు ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు, నువ్వు విడిచిన మాలలు వెంటనే నాకు ఇష్టం సరేనా, తిరిగి మన ఇద్దరం ఒకటిగా అయ్యే వరకు మన మధ్య ఈ దూరం తప్పదు అంటూ స్వామి చెప్తాడు. తర్వాత ఉన్నట్టుండి మాయమైపోతాడు. గోదాదేవికి అదంతా కూడా ఒక కలలాగా అనిపిస్తుంది. తన చేతిపైన ఉన్నటువంటి రామచిలుకను చూసి ఇది కల కాదు నిజమే అని చెప్పి అనుకుంటుంది. మరలా ఆ రోజు నుండి గోదాదేవి స్వామివారు మెచ్చినటువంటి రూపంలో పక్క కొప్పులు అందంగా అలంకరించు తండ్రి కట్టేటటువంటి పూలమాలను ఇంకా తాను కూడా స్వామికి ప్రేమతో అల్లే మాలను కూడా తండ్రికి కనిపించకుండా చాటుగా వేసుకుని చూసుకుని ఆయన పెట్టినటువంటి విధంగానే బుట్టలో పెట్టేసేది. గోదాదేవి అలా ఒకనాడు విష్ణు చిత్తుడు పూలమాలను తీసుకుని గుళ్ళోకి వెళ్ళి స్వామిని అలంకరించే సమయంలో స్వామిని పూజించే సమయంలో అప్పుడు ఇంకా పురోహితులు హారాన్ని చేతిలో హారాన్ని తీసుకుని విష్ణు చిత్తుడికి ఇవ్వబోతారు. అప్పుడు ఆయనకు ఆ పూలమాలలో ఒక పొడవైనటువంటి వెంట్రుక కనిపిస్తుంది. వెంటనే ఆయన స్వామి వెంట్రుక చూసేటువంటి అలంకరణ ఆపి స్వామివారి పూలమాలలో ఈ యొక్క తల్ల వెంట్రుక ఎలా వచ్చింది అని చూస్తూ, ఖచ్చితంగా ఇది ఆడవారిది, ఇంత పొడవైనటువంటి వెంట్రుక మగవాళ్ళది అయితే కాదు కదా, నీ కూతురు గోదాదేవిదే కనుక ఆమె ఈ మాలను ధరించింది కదా అని అడుగుతారు. నీ కూతురు స్వామివారికి ఇంత అపచారం చేస్తుంది నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు, ఇప్పుడు స్వామివారికి ఎంత ఆగ్రహం వస్తుందో ఏమిటో తెలుసా అసలు అని అడుగుతారు. దానివల్ల మరలా ఈ ఊరికి ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అనుకుంటూ విష్ణు చిత్తుల పైన కోపగించుకుని ఆ పూలమాలన్నింటినీ కూడా కోపంగా బయటకు విసిరేసి విష్ణు చిత్తుని కూడా గుడి నుండి బయటకు తరిమేస్తారు. అల్లారు ముద్దుగా పెంచినటువంటి తన కూతురు తనకి ఎంతో శ్రద్ధగా ఆరాధించేటు స్వామికి అపచారం చేస్తుందని చెప్పి తెలుసుకుని విష్ణు చిత్తుడు కూడా బాధతో పాపం కుమిలిపోతాడు. ఇక వెంటనే ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా గోదా, వెంటనే నువ్వు
ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపో తల్లి, స్వామివారికి ఆగ్రహం వచ్చేస్తుంది, నేను నిన్ను రాలేకపోతున్నాను, ఏమి చేయాలో తెలియడం లేదు అంటూ రకరకాలుగా బాధపడుతూ ఉంటాడు విష్ణు చిత్తుడు. గోదాదేవి నవ్వుతూ తండ్రికి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటుంది. ఇక అంతలోని స్వామివారు విష్ణు చిత్తుడు ముందుకు వస్తాడు. నన్నే బంధించి నీ కూతుర్ని తప్పించాలని చూస్తున్నావా విష్ణు చెత్త అని కోపంగా నడుము పైన చేతులు పెట్టుకుని గోదాదేవి వైపు కొంటిగా చూస్తూ ఉంటాడు స్వామి. వారి చూపుకు గోదాదేవి సిగ్గుతో తల వంచుకుని నవ్వుకుంటూ ఉంటుంది. జగన్నాటక సూత్రధారి, పాపం నా తండ్రి గారిని బెదిరించకండి అంటూ మనసులో అనుకుంటుంది. విష్ణు చిత్తుడు మాత్రం స్వామి నిలబడిన తీరుకు భయపడి స్వామి వారి ఆగ్రహం నుండి తన కూతురును కాపాడుకోవాలని తాపత్రయంతో గోదాదేవి చేయి పట్టుకుని దూరంగా వెళ్ళాలని చూస్తాడు. స్వామివారు అక్కడ ఇంకొక రూపంలో అడ్డుగా నిలబడతాడు. ఇక స్వామి లేని చోటు రాలేని చోటు అంటూ ఉంటుందా? అన్ని చోట్ల కూడా ఆయనే కదా, అంతర్యామి ఆయన నుంచి తప్పించుకుని దూరంగా పారిపోవాలనుకుంటే వెళ్ళి వారి పాదాల మీద పడి నమస్కరిస్తాడు. అప్పుడు స్వామివారు విష్ణు చిత్తుడిని పైకి లేపి భయపడకు మామగారు అంటాడు. ఇక అప్పుడు విష్ణు చిత్తుడు ఆ పిలుపుకు ఆశ్చర్యంగా అసలు తమ విన్నది నిజమేనా అన్నట్టుగా చూస్తాడు. ఎందుకు మామ అలా చూస్తావు? నేను చెబుతుంది నిజమే. నీ కూతురైనటువంటి గోదాదేవి నా ప్రియ భక్తురాలు, నన్నే భర్తగా పొందాలని ఆశపడుతుంది. నేను నీ కూతురికి భర్తనైనప్పుడు నువ్వు నాకు మామగారివే కదా, అయినా నీ కోరిక తీర్చడానికే కదా ఇదంతా, నీకు గుర్తులేదా అంటాడు. స్వామి అప్పుడు విష్ణు చిత్తునికి తన పూర్వజన్మని అంతా కూడా కలుగుతుంది అని తన స్వామిని అల్లుడుగా కోరడం అవన్నీ అనుగ్రహించడం కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు విష్ణు చిత్తుడు స్వామి అనుకుంటూ సంతోషంగా పాదాభివందనం చేస్తూ, నువ్వు ఆడించే నాటకంలో నన్ను కూడా పాత్రుని చేశావా? చాలు స్వామి, చాలు, నాకు ఈ వరం చాలు. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి వరాన్ని ఇచ్చావు అమ్మా, ఆ తల్లి నా కూతురుగా పెరిగి అంత గొప్ప వరాన్ని కూడా నాకు అనుగ్రహించావు అంటూ సంతోషంగా అంటాడు. అప్పుడు స్వామివారు భయపడకు విష్ణు చిత్త, నీ కూతురైనటువంటి గోదాదేవి వేరే ఎవరో కాదు, నా కోసమే అవతరించినటువంటి కారణ జన్మురాలు. ఇంకా కొన్ని రోజుల్లో మీ అందరి సమక్షంలో గోదాదేవి నన్ను వివాహం చేసుకుని నాలో ఐక్యం కాబోతుంది. నేను తను విడిచినటువంటి పూలు కావాలని ఆశపడి మరీ అలంకరించుకుంటున్నాను. ఇందులో గోద చేసినటువంటి అపచారం కానీ దోషం కానీ ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను అవమానించి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు, భయపడవద్దు అని చెప్తారు. స్వామి విష్ణు చిత్తుని మనసు తేలికపడుతుంది చెప్పడంతో సాక్షాత్తు రంగనాథుడే త్వరలో నా కూతురుకు అల్లుడు అవుతున్నాడని చెప్పి సంతోషం వేస్తుంది. అక్కడ గుడిలో స్వామివారికి కొత్త పుష్పాలతో అలంకరిస్తూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి స్వామివారి విగ్రహం నుండి వేడి సెగలు రావడం ప్రారంభమవుతాయి. వారి విగ్రహం వేడిగా మారిపోతుంది. వారిని చూస్తూ ఉండగానే నిమిషాల్లో స్వామివారికి అలంకరించినటువంటి పూలన్నీ కూడా వేడికి వాడిపోయి కమిలిపోయి నల్లగా అయిపోతాయి. స్వామివారికి ఆగ్రహం కలిగిందని చెప్పి భయపడి పురోహితులు ఎన్నో మంత్రాచరణలతో ప్రోక్షణలు చేస్తారు, గజాలు ఆలపిస్తారు, అభిషేకాలు చేస్తారు. అయినప్పటికీ స్వామివారికి విగ్రహం చల్లబడదు. చూస్తున్న వారందరూ కూడా భయంతో కేకలు వేస్తూ కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. విని ఎరుగునట్టు విచిత్రం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. స్వామివారికి వచ్చినటువంటి ఆగ్రహానికి ఊరికి ఏదో పెద్ద ఆపద రాబోతుందని స్వామివారు కూడా ఈ విధంగా ఉన్నారు. వారికి ఎవరికి కూడా అర్థం కాదు ఎందుకున్నారో. అప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి ఊరిలో ఉన్న కొందరు అక్కడ జరుగుతుందంతా చూసి విష్ణు చిత్తుల వారు స్వామివారికి అలంకరించిన రోజులు స్వామివారు చాలా చక్కగా ఉన్నారు, ఇంతకుముందు కూడా వారికి పెళ్లి కాలేదు అని చెప్పి అక్కడను ఆగిపోయిందని చెప్పి ఆయన తరిమివేశారు. అప్పుడు స్వామివారే ఆయన్ను ఒక కూతుర్ని కరుణించి ఇచ్చాడు. ఇప్పుడు మరలా అపచారం జరిగిందని చెప్పి తరిమేశారు. విష్ణు చిత్తుల వారు పెంచుకున్నటువంటి గోదాదేవి సామాన్యమైనటువంటి అమ్మాయి అని మాకైతే అనిపించడం లేదు. ఆయనను స్వామివారి సేవకు దూరం చేసినందున పాపం అక్కడ ఆయన ఎంత బాధపడుతూ ఉన్నారు, ఆ ఉసిరే కదా మనకు తగిలింది అనుకుంటూ ఉంటారు. ఆ పసిబిడ్డను గారాభంగా పెంచుతారు. వీళ్ళందరినీ అమ్మాయి మీద లేనిపోయిన అభాండాలు వేశారు. ఏమనుకున్నా గోదాదేవి అమితమైనటువంటి కృష్ణ భక్తురాలు, ముందు పెరిగినటువంటి బిడ్డ పసిబిడ్డగా ఉన్నప్పుడే స్వామివారి నామం విని ఏడుపు ఆపింది. అటువంటి భక్తురాలు నిందిస్తే ఆయన ఊరుకుంటాడా? అందుకే మీరు ఆలపించినటువంటి పూలను స్వామి స్వీకరించడం లేదు. చూడండి, స్వామివారు కోపంతో రగిలిపోతున్నారు, ఎలా కనిపిస్తున్నాడు ఒకసారి మీరు ఆ స్వామిని గమనించి చూడండి. కోపంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తున్నారు అనిపిస్తుందేమో మాకు, మీకే అర్థమవుతుంది. ఆయన విచిత్రమైనటువంటి సంఘటనలు అసలే జరగలేదు కదా, మీరు ఆయన్ని ఎప్పుడైతే ఈ విధంగా జరిగింది కాబట్టి స్వామివారి కోపాన్ని తగ్గించాలంటే ముందు విష్ణు చిత్తుల వారిని పిలిపించి ఆయన్ని అడగండి, ఆయనే ఇందుకు పరిష్కారం చెబుతారు అని చెబుతారు. ఇక చేసేది లేక ఎలాగైనా స్వామివారి ఆగ్రహం పోయి శాంతిస్తే చాలు అని చెప్పి తలుచుకుని అందరూ కూడా విష్ణు చిత్తుల వారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయాన్ని అంతా చెబుతారు. వెంటనే ఆయన గోదాదేవితో కలిసి వచ్చి పూలమాలలు కట్టి ఒక బుట్టలో సర్దుకుని గోదాదేవి కూడా వెంట పెట్టుకుని గుడికి వస్తాడు. స్వామివారు చెప్పిన విధంగా
ఇక వారు కూడా అంతా నిరూపించాలని చెప్పేది ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట. విష్ణుచిత్తుల వారికి గుడిలోకి రాగానే స్వామివారి ఆ రూపాన్ని చూసి ఆయన కూడా ఒక్కసారిగా భయపడతాడు. ఆయన స్వామి ముందుకు వెళ్ళి స్వామిని చూస్తూ, స్వామి కరుణా సముద్రుడైనటువంటి నీవు ఇలా కోపగించుకుంటే అల్పులమైనటువంటి మేము బ్రతకగలమా? నీ కోపం విడిచి శాంతించు తండ్రి అంటూ చేతులెత్తి మొక్కుతూ బుట్టలో ఉన్నటువంటి పూలమాలను ఒక్కొక్కటిగా తీసుకుని తన కూతురికి ఇచ్చి, గోదా ఈ యొక్క పూలమాలను నువ్వు వేసుకుని త్వరగా ఇవ్వమ్మా అంటాడు. అక్కడ జరుగుతుందంతా చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఏం జరుగుతుందో అర్థం కాక విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇక విష్ణుచిత్తుల వారు వాళ్ళ ప్రశ్నలందరికీ జవాబుగా దొరుకుతుందని చెప్పి అనుకుని వాళ్ళని పట్టించుకోనట్టుగా అమ్మవారితో తొందరగా ఇవ్వమ్మా అని అడుగుతాడు. ఈలోపు గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామి పైన ఉన్నటువంటి ఎండిపోయిన పుష్పాలను తీస్తూ శుద్ధి చేస్తూ ఉంటాడు. ఇక గోదాదేవితో స్వామివారికి ఏ మాలలు బాగుంటాయో ఇవన్నీ కూడా వేసుకుని చూసి పెట్టమ్మా అని అంటాడు. గోదాదేవి తండ్రి చెప్పిన విధంగా పూలమాలన్నింటిని కూడా తన ఒంటి మీద అలంకరించుకుని అలంకరణలో స్వామివారిని ఊహించుకుంటూ మరి ఇంకోటి వేసుకుంటూ అన్నీ కూడా బుట్టలో పెట్టి ఆ బుట్టను తీసి తండ్రికి ఇస్తుంది. ఇక విష్ణుచిత్తుడు మాలను తీసుకుని వెళ్ళి స్వామివారికి అలంకరిస్తాడు. గోదాదేవి వేసుకుని ఇచ్చినటువంటి మాలను స్వామివారి విగ్రహానికి వేసిన వెంటనే వస్తున్నటువంటి ఆ విగ్రహంలో నుండి వస్తున్నటువంటి పొగలన్నీ కూడా ఆగిపోతాయి. అంతేకాదు స్వామివారు సంతోషించుతున్నట్లుగా విగ్రహం కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. అది చూసిన వారందరికీ కూడా ఆశ్చర్యం, ఆనందం, విచిత్రమైనటువంటి అనుభూతికి లోనవుతారు. విష్ణుచిత్తుల వారు స్వామివారి అలంకరణను శ్రద్ధగా పూర్తిగా చేసి తనివి తీరా చూసుకుని స్వామివారి పాదాలకు నమస్కారం చేసి ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళందరిలో కూడా అందరి ఆశ్చర్యానికి ప్రశ్నలకు జవాబులుగా విష్ణుచిత్తుల వారు, అవును నా కూతురు అన్నటువంటి గోదాదేవి వేసుకుని ఇచ్చినటువంటి మాలలు అంటే స్వామివారికి ఇష్టం. ఆ మాట స్వామి నాకు ఇంటికి వచ్చి స్వయంగా చెప్పారు. త్వరలోనే గోదాదేవి స్వామివారిని కళ్యాణం కూడా చేసుకోబోతుందని ఎప్పుడు అనేది స్వామివారిని నిర్ణయించి చెప్తారు అని చెప్తాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యం. ఒక మానవ కాంత స్వామివారిని వివాహం చేసుకోవడమా, అది చూసేటటువంటి అదృష్టం మాకు దక్కబోతుందా అని అనుకుంటూ ఉంటారు. తర్వాత గోదాదేవితో కలిసి విష్ణుచిత్తుడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత గోదాదేవి ధనుర్మాసంలో అమ్మవారు వెంటనే అంటే కన్నయ్యతో వెంటనే వివాహం జరగాలి అనేటటువంటి ఆశతో ఆ కోరిక వెంటనే నెరవేరాలి అనేటటువంటి ఆమె కోరిక నెరవేరాలి అన్న ఆశతో ఒకప్పుడు గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టారు. ఆ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించినటువంటి చాలా కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది. అలా గోదాదేవి తాను ఆ వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికెత్తలకు కూడా ఆ స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకై తనలో కృష్ణుడు భక్తిని వెల్లడించేందుకై 30 పాసురాలను పాడుతుంది గోదాదేవి. ఆ ధనుర్మాసం ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించేటటువంటి తిరుప్పావై అలా సాగుతూ ఉన్నటువంటి దేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాను కదా, కాబట్టి శ్రీరంగానికి తీసుకుని రమ్మంటూ అక్కడ రంగనాథుడిరా వెలిసినటువంటి తాను గోదాదేవిని వివాహం చేసుకోబోతున్నాను అని చెప్తాడు. అలా శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులకు అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తాడు. కృష్ణుడు ఆదేశాలను విన్నటువంటి విష్ణుచిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులో ఉన్నట్టు శ్రీరంగానికి ప్రజలందరికీ తీసుకుని రంగానికి బయలుదేరుతాడు. అక్కడ వీరి రాక గురించి ముందే తెలిసినటువంటి అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. వెళ్ళి పెళ్లి కూతురుగా గర్భగుడిలోనికి ప్రవేశించినటువంటి గోదాదేవి అందరూ కూడా చూస్తూ ఉండగా రంగనాథ స్వామి వారితో ఐక్యమైపోతుంది. ఇదంతా కూడా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు జరుగుతుంది అమ్మవారి కళ్యాణం. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి శ్రీ మహావిష్ణువుతో కళ్యాణం జరుపుతారు. ఇదండి గోదాదేవి చరిత్ర. విన్నారు కదా. అందరూ కూడా ఆ తల్లి అనుగ్రహానికి పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.